సభా సరస్వతికి నమస్సులు. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. నవల రాద్దాన్ రండి సమూహ సభ్యులందరికీ సాదర ఆహ్వానం. నిర్వాహకులు, ఈనాటి సభాధ్యక్షులు శ్రీ మేకా రవీంద్ర గారికి, నవలా రచనలో మనకు సూచనలు ఇస్తూ నడిపిస్తున్న శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి, ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా విచ్చేసిన రచయిత్రి డాక్టర్ మంతా భానుమతి గారికి, నేటి ఆన్లైన్ కార్యక్రమ నిర్వహణకు సాంకేతిక సహకారం అందిస్తున్న కొల్లూరు సోమశంకర్ గారికి అందరికీ సాదర ఆహ్వానం, సాయం సమయ నమస్సులు తెలియజేస్తూ, మనం ఈరోజు నిర్వహించుకుంటున్న కార్యక్రమం 6వ కార్యక్రమం. నవలకు సంబంధించి గత 5 వారాలుగా కార్యక్రమంలో ఏం జరిగింది అవన్నీ కూడా రికార్డు రూపంలో మనం చూడడం జరిగింది. పోయిన వారం సయ్యద్ సలీం గారు వారి రచనానుభవాలతో పాటు అనేక విషయాలు మనకు తెలియజేశారు. ఈయన అలాగే ఈ వారం ప్రధాన వక్తగా పాల్గొంటున్న వారు డాక్టర్ మంతా భానుమతి గారు. అమ్మ కెమిస్ట్రీ అధ్యాపకులుగా పదవి విరమణ చేశారు. వారు నవల రచయిత, కథా రచయిత, అలాగే శతకాలు కూడా రాశారు. కథా నవలను చూసిన వాళ్ళు శతకం సైడు వెళ్ళడం అరుదు. వారు 26 నవలలు, అందులో 22 ముద్రితాలు. వారు బహుముఖీనమైన ప్రతిభావంతులు. వారు ప్రబంధాలు కూడా రాయడం జరిగింది. శతకాలు, అర్క శతకం, సిరి శతకం వంటి శతకాలు కూడా 3 కథా సంపుటాలు వెలువరించారు. వారికి సంగీతం, సాహిత్యం, యోగా, ఈత వంటి అంశాలలో అభిరుచి, నిరంతర అధ్యయనశీలుడు వారు. అనేక పురస్కారాలు వారిని వరించాయి. కళానిలయం వారి జీవన సాఫల్య పురస్కారం, వంశీ సంస్థ వారి వాసిరెడ్డి సీతాదేవి స్మారక పురస్కారం, లేఖిని సంస్థ వారి మాతృదేవి పురస్కారం, అనేక సంస్థల నుండి జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. వారి రచనానుభవాల్ని, నవల రచనకు అవసరమైన సలహాలను, సూచనలు మనకిస్తారు. ఈనాటి మన కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందిస్తున్న వారు శ్రీ కొల్లూరి సోమశంకర్ గారు. వారు పాపం మనకన్నా ముందే వచ్చే కార్యక్రమంలో ఉన్నారు. సంచిక పత్రికలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు కథా రచయిత, అనువాదకులు. పిల్లల నవలలను కూడా వీరు అనువాదం చేశారు. పిల్లల కోసం 12 కథలు అనువాదం రాయడం జరిగింది. ఈరోజు మనకు వారు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు. వారికి సాదరాహ్వానం. ధన్యవాదాలు సార్. ఈనాటి సభాధ్యక్షులు శ్రీ మేకా రవీంద్ర గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్. సమావేశమైన అందరికీ నమస్కారం. ముఖ్య అతిథి గారికి స్వాగతం. కల్లూరు మురళీకృష్ణ గారికి స్వాగతం. ఇక పాల్గొంటున్న అందరికీ, ఔత్సాహికులైన నవల రచయితలు, ఇదివరకే నవలలు చేసిన వారి అందరికీ స్వాగతం. ఈ నవల రాద్దాం రండి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణం, తరం మారింది, కొత్త యుగం వచ్చింది. ఈ యుగంలో మరి మా యుగంలో మేమున్నప్పుడైతే నవలలు చదివాము, రాసేవాళ్ళు ఉండేది, విరివిగా నవలలు వచ్చేది, ప్రచురణ అయ్యేది, చదివేది. నవల సాహిత్యం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అందులో ఒక వస్తు విధానం గురించి కానీ ఏదైనా విషయం చెప్పాలనుకుంటే విస్తృతమైన అవకాశం ఉంటుంది. దానివల్లనే నవలలు చదవడం వల్లనే మేము ఎంతో జ్ఞానాన్ని, అటు కథతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకునే అవకాశం కలిగింది. మరి నేటి రోజుల్లో పూర్తిగా టెక్నికల్ పుస్తకాలు అయిపోయి వివిధమైన విధాలుగా మనం విషయ పరిజ్ఞానం సాధారణ మానవుడు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. నవలల ద్వారా అయితే సాధారణ మానవుడు కూడా ఎన్నో విషయాలు నవల చదవడం ద్వారా తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు లేదు. ఆ ప్రక్రియ చేసే రచయితలు కూడా కనుమరుగయ్యారు, తగ్గిపోయారు. ఎందుకంటే నవల ప్రక్రియకు ప్రచురణ, మరి చదివేవారు లేరు అనే బాధతోటి దానికి ఉత్సాహం తగ్గిపోయింది. మరి ఈ ప్రక్రియ చావకుండా ముందుకు వెళ్ళాలి, కొత్త తరం అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోటి ఈ నవల రాద్దాం రండి అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని పూర్తిగా డాక్టర్ దాసోజు పద్మావతి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను కేవలం నాంది వేశాను. అయితే ఈ నవల ద్వారా నా ప్రథమ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 50 నవలలు, అంటే 50 మంది రచయితలు, నవల రచయితల్ని సిద్ధం చేసి వాళ్ళ ద్వారా నవల సాహిత్యాన్ని ప్రపంచానికి అందించాలని అనుకుంటున్నాం. నేటి రోజుల్లో ముద్రణ కరువైన డిజిటల్ ముద్రణ చేయడానికి చాలా అవకాశం ఉంది. డిజిటల్ ముద్రణ అంటే ప్రింట్ ఆన్ డిమాండ్, అంటే ఎప్పుడు అవసరం ఉంటే ఎన్ని పుస్తకాలు అవసరం ఉంటే అన్ని పుస్తకాలు ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే డిజిటల్ పబ్లికేషన్ కూడా మనం నెట్వర్క్ ద్వారా పబ్లిష్ చేసి పబ్లిక్ అమ్మవచ్చు. లేదంటే ఊరికే చదవడానికి కూడా ఇవ్వడానికి వీలవుతుంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. యాక్చువల్గా విస్తృతి పెరిగింది, ఎక్కడెక్కడ ఉన్నవారో కొనుక్కోవడానికి అవసరం ఉంది నెట్ ద్వారా. కాబట్టి దీన్ని కూడా విస్తృతంగా ఉపయోగించుకొని మనం ఈ కొత్త ఒరవడిని అందిపుచ్చుకొని నవలా సాహిత్యం చేసి అందరూ మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంలో మనం వివిధ కార్యక్రమాలు చేస్తూ మనకు కస్తూరి మురళీకృష్ణ గారు ఒక ఐకాన్, అంటే ఒక బీకాన్ లాగా మనకు ఒక మార్గదర్శనం చేయడానికి మనకు దొరికారు. వారు మరి బాధ్యతగా ఇది ముందుకు తీసుకెళ్దామన్న అని భుజానికి ఎత్తుకున్నారు. మాకు చాలా సంతోషమైంది. మరి ఇప్పుడు ఈ రోజు ఆయన లేకపోయినా కూడా మరి కల్లూరి సోమశేఖర్ శర్మ గారిని మా సహాయానికి పంపి ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసుకొని ఎక్కడ బ్రేక్ కాకుండా నడపడానికి సహకరించారు. వారు ఇక్కడ లేకపోయినా వారికి నా ధన్యవాదాలు. దీనికి సహకారం చేయడానికి ముందుకు వచ్చిన సోమశేఖర్ శర్మ గారికి కూడా ధన్యవాదాలు. ఇక భానుమతి రావు గురించి నేను రచయితను కాను కాబట్టి నాకు రచయితల గురించి ఎక్కువ తెలియదు. అయినా వారి ప్రశస్తి గురించి విన్నాను. నెట్లో గూగుల్లో చూస్తే చాలా వివరాలు ఉన్నవి. మరి వారు 80 ఏళ్ళ వయసులో బెడ్లో రెస్ట్ తీసుకుంటూ కూడా మన కార్యక్రమంలో పాల్గొని యువతకు మార్గదర్శనం చేయడానికి ముందుకు వచ్చారు అంటే చాలా ధన్యవాదాలమ్మా. మీ నాలెడ్జ్ని మన కొత్త జనరేషన్కు అంటే ట్రాన్స్ఫర్ చేయవలసిన బాధ్యత రచయితలుగా, సీనియర్ రచయితలుగా మన అందరిపైన ఉంటుంది. కాబట్టి అందరు సీనియర్ రచయితలు అందరూ ముందుకు వచ్చి చేయాలనే కోరికతోటే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అనుభవాలను, మీ ప్రక్రియలు ఎలా, దీంట్లో ఉన్న మీరు గడించిన అనుభవాలను చెప్తే వాటిని బట్టి యువ రచయితలు ముందుకు వెళ్తారు. ఇది మనం యూట్యూబ్లో కూడా పెడతాం కాబట్టి కేవలం మనం ఇక్కడ ఉన్న 10 మంది మాత్రమే కాకుండా విరివిగా వివిధ సమయాల్లో వారికి అవసరమైనప్పుడు విని వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పంచే ఈ నాలెడ్జ్ కేవలం ఈ 10 మంది ఆడియన్స్కే కాకుండా బహుకాలం, చాలా కాలం వరకు అది పర్మనెంట్గా యూట్యూబ్లో ఉండి ఎప్పటికీ ఉపయోగపడతాయని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికను దాసోజు పద్మావతి గారికి అప్పగిస్తాను. ధన్యవాదాలు సార్. కార్యక్రమంలో ఇప్పుడు మన ప్రధాన వక్త మంతా భానుమతి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారు, మీరు మాట్లాడండి అమ్మా. సభ్యులందరికీ నమస్కారం అండి. అధ్యక్షుల వారికి, సమన్వయకర్తకు అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. అసలు మొదట్లో మన తెలుగు సాహిత్యంలో వచన సాహిత్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదండి. వచన సాహిత్యం కవిత్వంలాగా సాహితీకారుల దృష్టికి చేరనే లేదు. సామాన్యుల దగ్గరికి అక్షర సాహిత్యం చేరడానికి వచనం ఎంతో ఉపయోగపడుతుంది. 19వ శతాబ్దంలో కందుకూరి వీరేశలింగం గారు మొదటిసారిగా నవల రాశారు. అప్పుడు బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, కన్యాశుల్కం, సతీ సాగమనం మొదలైన వాటి గురించి సామాన్య ప్రజలకి అవగాహన కల్పించడం కోసమనే ఈ నవలా ప్రక్రియ పుట్టింది. మనిషి ఆలోచనల్లో జరగవలసిన మార్పు
కొత్త భావాలు కలుగజేయటం నవల యొక్క ముఖ్య లక్షణాలు. కవిత్వం గురించి చెప్పినంతగా నవల గురించి సాహిత్యకారులు చెప్పరు. 1892లో న్యాయవాది సుబ్బారావు గారి సంపాదకత్వంలో వెలువడిన చింతామణి పత్రిక నవలను బాగా ప్రోత్సహించింది. నవలల పోటీలు నిర్వహించి నవలా సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. నవలా రచనకు కావలసిన సూత్రాలు కూడా నిర్ణయించింది. అయితే ఈ ప్రారంభ కాలంలో వెలువడిన నవలల్లో ఎక్కువగా సంఘ సంస్కరణల ప్రాముఖ్యత కనిపిస్తుంది. నవీనమైన విశేషాలు తెలిపేది నవల అని కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు చెప్పారు. ఆంగ్లంలో నావెల్ అనే పదం నుంచి నవల వచ్చింది అని కూడా మనం అనుకోవచ్చు. 1920వ సంవత్సరంలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల మాలపల్లి ప్రజలను చేరిన మొదటి నవల అని చెప్పచ్చు. అదే మనకి సినిమాగా కూడా తీశారు. 1928 నుంచి చలం భావ విప్లవం తీసుకొచ్చారు. స్త్రీలు పిల్లల పెంపకం గురించి ఆడవాళ్ళని బలపరుస్తూ రాశారు. అందరినీ ఒప్పించగలిగేలా రాశారు. స్త్రీల గౌరవాన్ని వెలికి తెచ్చారు అని అంటారు. విశ్వనాథ్ వారు మూల సంప్రదాయాల్ని భావాల్ని బయటికి తీసుకొచ్చారు. ఇద్దరివి వివిధ కోణాలు. మనోవిశ్లేషణ మీద వచ్చిన నవలలు గోపీచంద్ గారి అసమర్థుని జీవిత యాత్ర, బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది. తర్వాత మనందరికీ తెలిసినదే ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల స్వరూపాన్ని మార్చేసి ఒక విప్లవంలా తీసుకొచ్చి స్త్రీ అందరినీ కూడా ఒక ఎత్తైన వేదిక మీద నిలబెట్టినట్టుగా చేశారు. వారే ఆడపిల్లలకి జీవితం మీద ఆశలు కల్పించేటట్టు రాసి ప్రతి గృహంలోకి చొచ్చుకుని వెళ్ళిపోయారనమాట. అప్పటి వరకు అసలు పత్రికలు చదవడం అనేటటువంటిది స్త్రీలకి అంత అవగాహన ఉండేది కాదు. వారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు సీరియల్స్ మీద, స్త్రీ రచనల మీద, వాటి మీద ఆసక్తి పెంచుకుని ఒక రకంగా విప్లవం తీసుకొచ్చారని చెప్పచ్చు. తర్వాత ఆనందారామం గారు, డి కామేశ్వరి, మాదిరెడ్డి సులోచన మొదలగు వారు ఆ కాలంలో స్త్రీల సమస్యలను తీసుకుని రాశారు. ఇంకా 60-75 స్త్రీల గృహ సమస్యలు, విద్య, ఉద్యోగాలు, ఇంటి నుంచి బయటకు వచ్చి పనులు నిర్వహించుకోవడాలు, ఉమ్మడి కుటుంబాలు కథాంశాలయ్యాయి. బలహీనతలున్న వాళ్ళని నాయకులుగా కూడా నవలలలో తీసుకొచ్చారు. ఇంకా నవల లక్షణాలు ఏంటో చూద్దాం. నవల మానవ జీవితాన్ని సమగ్రంగా చెప్తుంది. నవలలో కథ, కవిత్వం, నాటకం ఈ మూడు ఉంటాయి. నవలను సమగ్రమైన ప్రక్రియ, సమాహార ప్రక్రియ అని కూడా అంటారు. నవలకు మధ్యతరగతి ఇతిహాసం అని మరొక పేరు కూడా ఉంది. పాకెట్ థియేటర్ అని కూడా అంటారు. వచనం కలిగినది, కథ కలిగినది, సుదీర్ఘత కలిగినది, కల్పనలు కలిగినది. ఇదే మన నవల. 1920-47 మధ్య తెలుగు నవల కొత్త పోకడలు పోయింది. అప్పటి సమాజ పరిస్థితుల్ని వాటిలో ఒక రకంగా మార్పు తీసుకొచ్చిందని చెప్పచ్చు. నవ్య సాహిత్యోద్యమం, వ్యావహారిక భాషావాదం, కాల్పనిక ఉద్యమం మొదటి నవలలను ప్రభావితం చేశాయి. భాషా విప్లవం తీసుకురావాలన్న గాఢమైన తపన ఈ రచయితల్లో కనిపిస్తుంది. దీనికి మన గుడిపాటి వెంకటచలం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అడవి బాబురాజు గారు ఈ కోవలోకి చెందుతారు. స్త్రీ స్వేచ్ఛా ప్రణయాలను చలం ప్రతిపాదిస్తే సమాజం పటిష్టం కావాలంటే నీతి నియమాలు, కట్టుబాట్లు దృఢతరం కావాలని విశ్వనాథ్ భావించారు. ఇదే కాలంలో మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, మునిమాణిక్య నరసింహారావు గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు హాస్య నవలలు రాసి మొత్తానికి ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. వారి నవలలు నాటకాలుగా మారి ఎంతమందినో అలరించాయని చెప్పచ్చు. 1920 మధ్యకాలంలో సాంఘిక సమస్యలు ఇతివృత్తాలుగా వెలువడిన నవలలో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. పాశ్చాత్య ప్రభావంతో హేతువాద దృష్టి పెరిగి
సమాజ సంక్లిష్టతను నవలలు చిత్రించాయి. వితంతు వివాహాలు, హరిజనాభ్యుదయం వంటి సంస్కార ప్రతిపాదకాలైన వస్తువులు కనిపిస్తాయి. ఉద్యమాల కథా వస్తువులు, తర్వాత అనువాద నవలల్లో కూడా ఎక్కువగా మనకి అనువాద నవలలు బాగా వచ్చాయి. ఇప్పుడు శరత్చంద్ర గారి నవలలు ఎన్నో అనువాదాలుగా వచ్చి మా చిన్నప్పుడంతా లైబ్రరీకి వెళ్ళి చదువుతూ ఉండేవాళ్ళం. వాటిలోంచి సినిమాలు కూడా తీశారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. 60ల నుంచి నవలా రచనలు విస్తృతమయ్యి అనేక సాంఘిక సమస్యలు నవలా వస్తువులుగా రూపొందాయి. దాశరథి రంగాచార్య, గుడిపాటి వెంకటచలం, బుచ్చిబాబు, రంగనాయకమ్మ, మొక్కపాటి నరసింహశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, తెన్నేటి హేమలత, ఇలా ఎందరో ఎందరో నవలాకారులు మనకి ఎన్నో నవలలు అందించారు. 1985 వరకు నవలా విమర్శ అనేది రాలేదు. అప్పుడే నవలా విమర్శ మొదలైంది. సమాజంలో మార్పు కోసం నవల పుట్టిందని చెప్పచ్చు. అందరికీ అర్థమయ్యే వ్యావహారిక భాషలో రాయాలి అని చెప్పి కూడా మనం తెలుసుకున్నాం. 9 నవలలు రాసిన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డితో నవలా శిల్పం శీర్షిక కోసం ఆంధ్రజ్యోతి విలేకరి ఒక సంభాషణ జరిపారు. అందులో వారు ఏమంటారంటే, 4 గట్ల మధ్య మడికయ్యలో నాటిన పైరు లాంటిది కథ. దానికి గట్ల హద్దులుంటాయి. నేలను వృధా కాని పొదుపరితనం ఉంటుంది. కథ రాయడం, కవిత రాయడం అంత కష్టం కాదు, కొంత వెసులుబాటు ఉంటుంది. నవలైతే 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం లాంటిది, లేదా వేల మందికి ఉపాధి కల్పించిన వ్యాపార సంస్థ లాంటిది. ప్రఖ్యాత నవలాకారుడు ఈయన వెంకటరామరెడ్డి గారు చెప్పినట్లు, నవల వ్యవసాయ క్షేత్రం లేదా ఉద్యానవనాల సాగు లాంటిది. మొక్కల మధ్యన చాళ్ల వెంట వాహనాల్లో విహరించవచ్చు. తెలిసిన జీవితాల గురించి నవల రాయటం కొంత సులభంగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ, అనుభవాలు తోడయ్యే కొద్దీ నవల రాయడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. నవలలోని పాత్రలు సృష్టించినట్టు ఉండకూడదు, ప్రజల్లోంచి పేజీల్లోకి వచ్చేయాలి. చదివే పాఠకుడు అలాంటి పాత్రను తనలోనూ తన చుట్టుపక్కల ఉన్న వారితోనూ పోల్చుకోగలగాలి. ఆ పాత్ర పాఠకులలో అంతర్గతంగా చైతన్యాన్ని ప్రేరేపించేదిగా ఉండాలి. వారిలో పాఠకుడు ఏ కారణం వల్లనో తను చూడలేని, చూసేందుకు ఇష్టపడని దృశ్యాలని ఆ పాత్ర చూపించగలగాలి. అలాంటి పాత్రను సృష్టించినప్పుడు రచయిత కూడా పాఠకుడుగా మారిపోయి ఆ సంఘటన చదివినప్పుడు చూడలేని తనం, ఆ పిరికితనం, ఆ భయం తనలో కూడా ఉన్నట్టు అర్థం అవుతుంది. ప్రక్షాళన చేసుకుంటే కానీ ముందుకు సాగలేని పరిస్థితి కలుగుతుంది. ఏ రచయితకైనా నవల రాయడం అనేది ఒక దీర్ఘకాలపు ప్రణాళిక. అప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని ఊహించుకుని కాగితాలు ముందేసుకుని రాయటం మొదలుపెట్టిన పరిస్థితి చాలా అరుదుగా వస్తుంది. ఏదైనా ఒక అంశం ఎంచుకుంటే చాలా కాలంగా రకరకాల విషయాలు మనసులో రగులుతూ వాటికి సంబంధించిన అనేక సంఘటనలు, ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మనస్సులో నవలకు సంబంధించిన స్వరూపం ఒకటి రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అప్పటికి ఇంకా కొంత సమయం తీసుకుంటాము. ప్రారంభము, కథా పరిణామము, ముగింపుకు సంబంధించిన దృశ్యాలు అవగాహనకు వచ్చాక నోట్స్ రాసుకోవాలి. వీలైనంత మందిని కలుస్తూ మాట్లాడుతూ ఎప్పుడూ జనాల్లో ఉంటారు రచయితలు. కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలను కూడా కదిలించగలగాలి. ఏ చిన్న విషయం దొరికినా దాచుకుని నవల రాయడానికి కూర్చుంటాను నేనైతే. నవలకు సంబంధించిన కాలంలోకి, వ్యక్తుల సమూహంలోకి, వాళ్ళ మాండలికాల్లోకి, వాళ్ళ జీవన విధానంలోకి వెళ్ళిపోయినప్పుడు బయట ప్రపంచంతో చాలా వరకు సంబంధాలు తెంచుకుంటాను. రచనా ప్రపంచంలోనే బతుకుతాం అందరం కూడా, నవల రచయితలు ఎవరైనా. నిద్రాహార సమయపాలన కూడా గతి తప్పుతుంది. నవల పూర్తయ్యేసరికి మోచేయి లేదా వెన్నెముక నొప్పిని మొదటి పురస్కారంగా అందుకుంటాం. ఈ వ్యాసంగం అంతా నడవడానికి బోలెడు సమయం కావాలి. కానీ కొంత రచయిలు కాస్త తీరిక దొరికిన రాసేయగలుగుతారు. వారికి 2 రకాల బైట్స్ ఉన్నాయేమో బ్రెయిన్లో అనిపిస్తుంది నాకు. బాగా రాయాలనుకున్న వాళ్ళు బాగా చదవాలి.
చదవటం అనేది ఒక తీరని దప్పికగా మారాలి. ఒకప్పుడు చదవాలనుకున్న పుస్తకాలు దొరికేవి కాదు. ఇప్పుడు అరుదైన పుస్తకాలు కూడా సులభంగా దొరుకుతున్నాయి. కానీ తీరిక సమయాన్ని చదవడానికి కేటాయించే వాళ్ళే తక్కువయ్యారు. ఔత్సాహిక నవల రచయితలకు కొన్ని సూచనలు. మొట్టమొదటిగా స్థిర చిత్తం కావాలి. నవల ప్రారంభించడానికి ముందు బలమైన సంకల్పం ఉండాలి. ఎన్నోసార్లు మాంద్యం వస్తూ ఉంటుంది. అధిగమించడానికి సంతోషం, ఆహ్లాదం కలిగించే పనులు చేస్తూ మనసును గట్టిపరుచుకోవాలి. భౌతికమైన సమస్యలు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. నవల రాయబోయే ముందు మనకి బాగా నచ్చిన నవల ఒకటి కానీ 2 కానీ చదవాలి. అప్పుడు హుషారు వస్తుంది. ఏ అంశం మీద రాయాలి అని ఆలోచించుకోవాలి. ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరచుకోవాలి. దానికి ఒక సంక్షిప్తంగా కొంచెం మనం ఏ ఏ ఏ అంశం తీసుకుంటున్నా అది రాసుకుని పెట్టుకుంటే మంచిది. కొన్ని ముఖ్యమైన పాత్రలు కూడా రాసి పెట్టుకుంటే రాస్తున్నప్పుడు సందర్భానుసారంగా కొత్త పాత్రలు సృష్టించుకోవచ్చు. కొందరు అధ్యాయాలు కూడా రాసి పెట్టుకుంటారు, అవుట్లైన్స్. అలవాటైన రచయితలు ఈ విధంగా చేసేవారు ఉన్నారు. కొందరు రాయడం మొదలు పెట్టాక కథ అల్లి నడిపించేవారు కూడా ఉన్నారు. అచ్చుతప్పులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన సంగతి. రోజు వీలున్నప్పుడల్లా అప్పటి వరకు రాసింది చదువుకుంటూ ఉండాలి. అప్పుడు చాలా తక్కువగా అచ్చుతప్పులు వస్తాయి. మరీ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాయకూడదు, చదివేవారికి బోర్ కొడుతుంది. జడ్జీలతో సహా 5-6 లైన్లకి మించొద్దు. పేజీలు రాస్తే వ్యాసంలాగా ఉంటుంది. వర్ణనలు కూడా మరీ పెద్ద పెద్ద వర్ణనలు కాకుండా కొంచెం ఆకర్షణీయంగా వర్ణిస్తూ సాగాలన్నమాట. పెద్ద పేరాలో సంభాషణలు పెడితే కూడా చదవడానికి బాగుండదు. సంభాషణకి కావాల్సినంత వివరణ మాత్రం ఉండాలి. సంభాషణలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. చాలా ముఖ్యం, సంభాషణ చిహ్నాలు మర్చిపోవద్దు. అలాగే వ్యాకరణం, కామాకి, ఫుల్ స్టాప్కి తర్వాత విరామాలు తప్పనిసరిగా ఉండాలి. వాక్య నిర్మాణ లోపం ఉండకూడదు. 2-3 సంభాషణలు కలపకూడదు. ఎవరి సంభాషణ వారికి ఉండాలి. వ్యాకరణ దోషాలు ఉండకూడదు. ఇది ఔత్సాహిక నవలాకారులకి ఇచ్చేటటువంటి సూచనలు. ఇప్పుడు నేను రాసిన మొట్టమొదటి నవల గురించి చెప్తాను. మొట్టమొదటి నవల, ఇంకా టైం ఉందా పద్మావతి? హలో, పర్వాలేదు, ఉంది మేడం. చెప్తాను ఎట్లాగా ప్రొసీడ్ అయ్యాలి అనేది. మొదటి నవల ఏంటంటే అది రచనా పత్రికల్లో అప్పుడు పోటీలు పెట్టారు. 2004వ సంవత్సరంలో పెట్టి బాగా 8 నెలల వరకు సమయం ఇచ్చారనమాట. సో అదే మొదటిసారి నేను నవల రాయడం. అంతకుముందు 2-3 కథలు రాసి ఆంధ్రప్రభలో అక్కడ వేశారు. కానీ తర్వాత నేను నా వృత్తిపరంగా చాలా పని ఎక్కువైపోయి చేయలేదు. రిటైర్ అయ్యాక ఇది మొదలు పెట్టాను అనమాట. అంతకు ముందరే మేము అలాస్కా ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్లో వెళ్తున్నప్పుడు సహజంగా అక్కడ పనిచేసే వాళ్ళందరి దగ్గర కొంచెం మాట్లాడించి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఎలాగా వృత్తిలోకి వచ్చారు అనేది సేకరించి పెట్టుకున్నాను. ఎందుకో తెలియదు అప్పుడు. తర్వాత వీరు నవల ఒక విషయం తీసుకుని దాని మీద నవల రాయాలి, ఇప్పుడు ఆర్థర్ హెయిలీ వాళ్ళలాగా రాయాలి అని చెప్పారు అనమాట రచన సాయి గారు. చెప్తే ఆ గ్లేషియర్ అనే నవల, గ్లేషియర్ అంటే మంచు పర్వతం సముద్రంలో ఉంటుంది, దాన్ని పేరు పెట్టుకుని ఈ నవల, ఈ నౌకా ప్రయాణం అంతా కూడా అందులో పనిచేసే వాళ్ళ చరిత్రలు, వాళ్ళు ఏ రకంగా ఏ సమస్యలను ఎదుర్కొంటారు, వాటిని ఏ రకంగా పరిష్కరించుకుంటారు, ఇవన్నీ చూపిస్తూ ఒక నవల రాశాను. అదృష్టవశాత్తు ఆ మొదటి నవలకే ప్రైజ్ వచ్చింది. అప్పుడు 3కి సమ బహుమతి ఇచ్చారు, అందులో నాకు కూడా వచ్చింది అనమాట. అది నా మొదటి నవల. ఆ రాసేటప్పుడు ఏంటంటే ఒక ఇంచుమించుగా ఒక 6 నెలలు మళ్ళీ ఆ షిప్లో ప్రయాణం చేసినటువంటి ఆ అనుభవాలన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆ అనుభూతి చెందుతూ రాయగలిగాను అనమాట. అదే రకంగా రెండో నవల కూడా స్వాతి పత్రికలో 16 వారాల సీరియల్ కోసం రాశాను. ఇప్పుడు ప్రస్తుతం మన ఫేస్బుక్లో కథాకడలి అనే దాంట్లో అదే నవల నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. మీ వీలున్న వాళ్ళు చూసి చదవండి. అదేంటంటే నేను నా వృత్తి కాలేజీ లెక్చరర్గా అప్పుడప్పుడే ఇవొస్తున్నాయి, ఇది మన
ట్యూటోరియల్ కాలేజీలు, అందులోనేమో ఇంటర్మీడియట్కి ఎట్లా వాళ్ళు తయారు చేస్తారు ఎంట్రన్స్ పరీక్షలకి, అవన్నీ ఒక కథా వస్తువుగా తీసుకుని ఆ నవల రాశాను. దాని పేరు అంతా ప్రేమమయం. అందులో టీనేజ్ పిల్లల యొక్క లవ్, వాళ్ళ ఫీలింగ్స్, అంటే వాళ్ళు తొలి ప్రేమ, అది క్రష్ అనుకుందాం, అట్లాంటివన్నీ ఏ రకంగా వస్తాయి, వాటిని ఏ రకంగా అధిగమిస్తారు, ఇవన్నీ కలుపుతూ ఆ నవల రాశాను. దానికి కూడా ప్రైజ్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత మనకి ఫస్ట్ రెండు నవలలే కాదు, మొదటి 4 నవలలకి ప్రైజ్ వచ్చింది. ఒకటి అనిల్ అవార్డు వచ్చింది, ఇంకొకటి ఏమో ఆంధ్రభూమిలో ప్రైజ్ వచ్చింది. దాంతో తర్వాత పెద్ద రాలేదు అనుకోండి, మళ్ళీ ఈ మధ్యన మొదలయ్యాయి. సో వాటితోటి మనకి ఇంకా బాగా ఉత్సాహం వచ్చేసి రాయడం మొదలు పెట్టాను. ప్రతి నవలకి కూడా ఒక అంశం తీసుకుని ఆ అంశానికి ఇంచుమించుగా ఒక 5-6 నెలలు నేను రీసెర్చ్ వర్క్ చేస్తాను. ఊళ్ళు కూడా వెళ్ళి, ఉదాహరణకి అగ్గిపెట్ల 6 గజాలని నేత పరిశ్రమకారుల మీద రాశాను. దానికైతే కింద కోయంబత్తూరు నుంచి బెనారస్ వరకు మధ్య మధ్యలో ఉన్న అన్ని చేనేత ఊళ్ళో వాళ్ళ నేత పని వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళ మాండలికాలు ఫాలో అయ్యి అవంతా పెట్టి అగ్గిపెట్ల 6 గజాలు రాశాను. అది ఆంధ్రభూమిలో వచ్చింది. దానికి మంచి పేరు వచ్చింది బాగా. అలాగే ఏది తీసుకున్నా కూడా ఎరువుల పరిశ్రమ మీద, పొగాకు మీద, అన్నింటి మీద కూడా చాలా బేసిక్ వర్క్. అంటే వెళ్ళిపోయి ఆ ఫ్యాక్టరీలకి వాటికి వెళ్ళిపోయి వాళ్ళందరితో మాట్లాడి ఆ రకంగా చేసి సమాచారం సేకరించి కూర్చుని రాయడం మొదలు పెడతాను అనమాట. అది నా నవల ప్రస్థానం. ధన్యవాదాలండి. సంతోషం ధన్యవాదాలు మేడం. మేడం, ఎన్నో విషయాలు తెలియజేశారు. అసలు నవల మొదలైనప్పటి నుండి మొదలుపెట్టి ఎలా ఎలా మలుపు తిరిగింది నుండి చెప్పి మీ అనుభవాల వరకు చాలా విషయాలు చెప్పారు మేడం. సంతోషం. ఏదైనా రాయాలి అన్నప్పుడు దాని గురించి కొన్ని నెలలు పరిశోధన చేసి రాస్తాను అన్నారు. అది నిజంగా అలవాటు చేసుకోవాలి మేడం, గొప్ప విషయం అది. మీరు కాస్త ఆరోగ్యం సహకరించుకున్నా మీరు ఇలా కూర్చొని మాకు చెప్పడం అనేది మంచి విషయం అండి. నేను చదివింది కూడా ధన్యవాదాలు మేడం. గ్లేషియరే మేడం, ఫస్ట్ పుస్తకం మీది. అమ్మా, ఇంకేమైనా నవల ప్రారంభించిన రోజుల్లో అంటే మిమ్మల్ని ఏమైనా అడగమంటారమ్మా? అడగండి. అయ్యో తప్పకుండా. ఎవరైనా నవల రాయాలన్న ఆలోచన ఎలా వచ్చిందమ్మా? ఇప్పుడు మామూలుగా కథలు రాస్తూ ఉన్నారు కదా, అధ్యాపక వృత్తిలో ఉన్నారు, నవల రాయాలి అన్న ఆలోచన ఈ గ్లేషియర్ ఇది నుండేనా? అదేనండి, రచన సాయి గారికే కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ఏంటి, అంతకు ముందు వరకు నేను చాలా నవలలు చదువుతూ ఉండేదాన్ని. ఆర్థర్ హేలీవి, తర్వాత హెమింగ్వే, పెద్ద పెద్ద ఇంగ్లీష్ నవళ్ళు, తెలుగు నవళ్ళు, అడవి బాపురాజు గారివి, అందరివి మొత్తం. లైబ్రరీకి వెళ్ళి చిన్నప్పటి నుంచి కూడా బాగా చదవడం అలవాటు అనమాట. అలాగే పెద్దయ్యాక కూడా అశోక్ నగర్ లైబ్రరీకి, తర్వాత అఫ్జల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతూ ఉండేదాన్ని. దాంతో ఆయన ఏంటంటే ఒక నవల వస్తువు తీసుకుని పరిశోధనాపూర్వకమైన నవల రాయాలి అని చెప్పి ఆయన కండిషన్ పెట్టారు. సో దాంతో నాకు ఒక రకమైన ఉత్సాహం. బేసిక్గా నేను రీసెర్చ్ మనిషిని కదా, కెమిస్ట్రీ పిహెచ్డి. సో దాంతో పరిశోధన అంటే ఉండే ఆసక్తి వలన, పైగా నేను అప్పటికి అదృష్టవశాత్తు నేను ఆ నౌకలో ప్రయాణం చేసే వాళ్ళందరివి విషయాలు తెలుసుకున్నా కూడా కదా, ఒక రకమైన ఉత్సాహం వచ్చి రాయడం మొదలు పెట్టాను. అదే మొట్టమొదటి. ఎన్ని పేజెస్ ఉండేది మేడం ఇప్పుడు మొదటి నవల? దాదాపుగా అందాజుగా అది 200 పేజీలు ఉన్నట్టుంది. 220 పేజెస్ ఉంది. తర్వాత నవలేమో 170 పేజీలు ఉంది. 170 నుంచి 250 వరకు ఉండొచ్చు అండి నవలలు మామూలుగా. సంతోషం మేడం. లలిత మేడం గాని, రాధా మేడం గాని ఎవరైనా మన నవల రచయితలందరికీ ఒక విన్నపం. నేను ఒక నవలల పోటీ పెట్టాను, ఫేస్బుక్ లో ఉంది, చూడొచ్చు. ఫేస్బుక్ లో పెట్టాను. ఆ పోటీలో మన సోమశంకర్ గారు, మురళీకృష్ణ గారు అందులో బహుమతులు వచ్చిన నవలల్ని సంచికలో ప్రచురిస్తా ఉన్నారు.
దానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే డిసెంబర్ 15 వరకు టైం ఎక్స్టెండ్ చేసాం. తప్పనిసరిగా అందరు రాయండి. నేను యాడ్ చేస్తానండి. అలాగే మేడం, అలాగే. ఈ ప్రకటన నేను లింక్ ఇవాళ పంపిస్తాను. సంచికలో ఉందండి ఇప్పుడు మీరు అవును సార్, నేను- మా లలిత మేడం అనుకుంటా ఇక్కడ పోస్ట్ చేశారు. అవును, నవలలో డేట్ కూడా అందరికీ మారినది కూడా నేను సమూహం ఉంది. అప్డేట్ చేస్తాను కాసేపట్లో. అలాగే అలాగే లలిత మేడం. జ్యోతి వల్లభోజ్ గారికి పంపించమని పెట్టారు కదా మేడం, 50 పేజెస్ అని పెట్టారు, చిన్న నవలిక. అవునండి. భానుమతి గారిది. నేను ఇవాళ రాత్రికి పంపిస్తాను మేడం, రాసేసింది రెడీగా, పంపిస్తా. Good. ఇంకా నెలల టైం ఉంది. పై చిన్న నవల ఎవరైనా రాయొచ్చు ఈజీగా. చిన్న నవల, అవును. ఒకటే కదా, ఒక్కొక్కటి ఒక నవలే కదా పంపించాల్సింది. అవును. పంపించండి మీ ఓపిక. అంటే అంటే జడ్జి ఈ అంశం అంటూ ఏదైనా అంశం పెట్టుకొని రాయాలా మేడం మీరు చెప్పింది నవల? అలా ఇవ్వలేదండి. ఏదైనా అంశం అంటే ఈ అంశం మీదనే ఆందోళన రాయాలి. లేని ఏ విషయమైనా తీసుకోండి అని ఉంది అందులో. ఓకే, అది నేను చూడలేదు, అది చూడలేదు మేడం నేను. చూడండి. ఓకే, మీ ఇష్టం, ఏ అంశమైనా తీసుకోవచ్చు. ఏది పురాణాలు, చరిత్ర ఏదైనా తీసుకోవచ్చు. ఓకే మేడం. అంటే ఫస్ట్ మీరు నవలనే రాశారా మేడం? నవల స్టార్టింగ్ లో రాశారు, దానికి మీరు బహుమతి వచ్చిందని చెప్పారు కదా? అవునండి, మొదటి నవలకి. అంతకు ముందరే ఒక 3-4 కథలు ఆంధ్రప్రభలో వచ్చాయి 93 నుంచి 95 వరకు. తర్వాత నేను ప్రొఫెషనల్ గా బిజీ అయిపోయాను, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అది అయ్యి. నేను కెమిస్ట్రీ రీడర్ గా రిటైర్ అయ్యాను. సో అక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ పెట్టి దాన్ని కొంచెం చూసుకోవడం, అది చాలా బిజీ అయిపోయి, అందులో పిల్లలు కూడా పెరిగే వయసు, వాళ్ళ ఎంట్రన్స్లు అవి ఇవి. అందుకని కొంచెం అప్పుడు తగ్గిపోయింది. 93లో రాశాను. లేదు, అప్పటికి పిల్లలు అమెరికా అది వెళ్ళిపోయారు, కానీ నాకే ప్రొఫెషనల్గా బిజీ అయిపోయాను. అయిపోయి రిటైర్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఈ నవల రచన అది మొదలు పెట్టాను. ఓకే, చాలా చక్కగా చెప్పారు మేడం. మీరు మళ్ళీ నవల రాసేటప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి, కామా పెట్టాలి, విరామ చిహ్నాలు పెట్టాలి. అంటే ఇంకొకటి ఏంటంటే మీరు ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అంశం మీద మీరు రీసెర్చ్ చేశారు చూడండి, దానివల్ల అంతే. నవల అనేది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. అంతే ఫస్ట్ మనం అంతే కదా? ఓకే, ధన్యవాదాలు మేడం. ఒక అంశం ఎంచుకోవాలి, ఎంచుకుని దాని మీద రీసెర్చ్ చేయాలి. అసలు మీరు అంశం ఎంచుకుంటే మీ థింకింగ్ ఎప్పుడూ అక్కడే ఉంటుంది. అవును, ఏది అవును, కావాలంటే అది చూస్తాం అనమాట. సో మీరు ఇప్పుడు ఈజీ అయిపోయింది, గూగుల్ ఇవన్నీ వచ్చేసాయి కదా, ఏది కావాల్సినా మనకి ఏదైనా నిమిషాల మీద దొరికిపోతుంది. ప్లస్ వెళ్ళి ఒక పర్టికులర్, అంటే శ్రీకాకుళం ఏరియాలో ఏదైనా నవలు రాస్తున్నాం అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని చూస్తే ఒక ఐడియా వస్తుంది. నేను మొన్న కథాకడలిలో ఒక నవల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అందులో అనుబంధం అని చెప్పి వీళ్ళది రాశాను అనమాట. ఎవరు, మన అరకు వ్యాలీ దగ్గర ట్రైబల్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ గురించి రాశాను. సో అరకు వెళ్ళి అక్కడ మేము ఒక 10 రోజులు ఉండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అన్నీ చూసి వచ్చాం. ఆ రకంగా పరిశోధన చేస్తే మంచిగా వస్తుంది నవల. అట్లా చేయడం వల్ల కళ్ళకు కట్టినట్టుగా వర్ణన చేయడానికి అవకాశం ఉంటది. అవుతుంది. మీరు చేసింది అది. ఓకే మేడం. ఇంకెవరైనా అడిగితే అడగండి మేడం గారు కూడా. జమీనాలు గారు. మేడం, మీ పుస్తకాలన్నీ అందుబాటులో ఉన్నాయా మేడం ఇప్పుడు ఆన్లైన్ లో కానీ మేము తీసుకోవాలి అని అంటే? ఆన్లైన్లో ఉన్నాయండి, కొన్ని కొన్ని నవోదయాలు దొరుకుతాయి. నవోదయాల్లో విశాలాంధ్ర వాళ్ళు ఇప్పుడు లేరు కదా, వాళ్ళ దగ్గర బోల్డ్ నవలలు పెట్టాం. వాళ్ళు షాపు అది తీసేశారు, అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఏదో నవ తెలంగాణ అని వచ్చింది, అక్కడికి వెళ్ళి అడిగితే మా పుస్తకాలు ఏమీ కనిపించడం లేదు. అలాగే ఇప్పుడు చాలా పుస్తకాలు పోయాయి, అదే వచ్చిన గొడవ. కానీ ఎవరైనా నాకు రాస్తే నా దగ్గర ఈ మధ్యన ఉన్నవి, అంతకు ముందర ఇవి లేవు. అంతకు ముందర నవలలు ఎక్కువ లేవు. ఇప్పుడు కొత్తగా చారిత్రక నవలలు 2 రాశాను. ప్రబంధ పరమేశ్వరుడు ఒకటి, అజ్ఞాత కులశీలస్య ఒకటి, అవి ఉన్నాయి. అలాగే కచ్చెపినాదం, కొన్ని నవలలు ఈ మధ్యన ప్రింట్ చేసి ఉన్నాయి, పాతవి లేవు. గ్లేషియరు, తర్వాత రామాయణం మావయ్య అని ఒకటి రాశాను, అది అగ్గిపెట్టెలు 6 గజాలు, ఇవి అయిపోయాయి. కానీ మళ్ళీ ప్రింట్ చేద్దామంటే ఎవరు తీసుకునే వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. రేపు బుక్ ఫేర్ లో పెడతాము. బుక్ ఫేర్ వస్తుంది కదా రేపు డిసెంబర్లో. మేడం మన అందరికీ అందుబాటులో ఉంటుంది మేడం, ప్రత్యక్షంగా వెళ్ళి కొనుక్కోవచ్చు.
లేఖిని అని మాది ఒక స్టాల్ ఉంటుంది, అందులో మా బుక్స్ పెడతాం. లేఖిని. లేఖిని. ఇప్పుడు మేడం డిసెంబర్ వరకు ఉన్నది అని చెప్పారు కదా, అది మన నవల రాద్దాంలో పెట్టండి. అది దాని ఏంటి నియమాలు ఏంటి, నవలిక అన్నారు కదా నేను ఒకటి. పంపిస్తానండి. మన సంచిలో మన గ్రూప్ లో పెడితే అందరు చూస్తారు సార్. ఆ లింక్ మీకు పంపిస్తాను, నేను మీకు పోస్ట్ చేస్తాను. రాధా మేడం ఆల్రెడీ లలిత మేడం పెట్టారు, ఉంది చూడండి, నవల రాద్దానండి సమూహంలో ఉంది. ఎప్పుడు ఈ రోజు పెట్టారా? మళ్ళీ పెడితే టాప్ లో వస్తుందిలేండి. మళ్ళీ ఓకే మేడం, చూస్తాను. థ్యాంక్ యూ. సార్ మీరు సోమశంకర్ గారు ఏమైనా 2 మాటలు మాట్లాడతారా సార్? యా మేడం, చెప్తానండి. నేను నవలలు రాయలేదు, కాకపోతే 3 నవలలు అనువదించాను. అనువాదం, అవును. సో కొంత తేడా ఉంటుంది. బేసికల్గా మూల రచయితకి అనువాద రచయితకి మేడం గారు చెప్పినట్టు ఆ టెక్నిక్స్లో కొంచెం తేడా ఉంటుంది. మూల రచయిత చేసినంత పరిశ్రమ అనువాదకుడు చేయక్కర్లేదు, కానీ అనువాదకుడు కూడా చాలా శ్రమించాల్సి ఉంటుంది. అది నేను నా మొదటి నవల అనువాదంలోనే నేను చాలా ఇరుక్కుపోయినట్టు అయిపోయింది నాకు అది. ఆ, ఒక చేనేత కార్మికుల నవలను అనువదించాను అనమాట, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. ఇంగ్లీషు నవల రాసిన ఆయన చేనేత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆయనకు ఆ పదాలు అవన్నీ బాగా నలిగిన పదాలు. నాకు పేర్లు చాలా బాగున్నాయి సార్. ఏహో, కొంటె కొమ్మ సాహసాలు అంటే అది కొంటె బొమ్మ అది సాహసాలు. పిల్లలదండి. అది 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 చెప్పమంటారా? లేదు, అట్లానే లేదు. చెప్తాను అది కూడా. ఇది మరి మీ పుస్తకాలు బుక్ ఫేర్ లో పెట్టండి, మా లేఖిని స్టాల్లో కూడా పెట్టొచ్చు మీరు. అయితే ఇంగ్లీష్ పుస్తకం రాసిన ఆయన పేరు వినయ్, లండన్లో ఉంటారు ఆయన. వాళ్ళది కర్ణాటకలో ఒక చేనేత గ్రామం అనమాట, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ కమ్యూనిటీలో ఫస్ట్, అంటే వీళ్ళని పైకి తీసుకురావడంలో వాళ్ళ అమ్మమ్మ గారి పాత్ర చాలా ఉంటుంది. ఆవిడ చీరలు నేసి వాళ్ళ ఆ, ఒక రకంగా చిన్న ఇంటి ఒక గుడిసెలో నేత మొదలుపెట్టి ఒక వస్త్ర వ్యాపారం స్థాయికి తీసుకొచ్చారు, బెంగళూరులో ఒక వస్త్ర వ్యాపార సంస్థ స్థాయికి. సో 2 తరాలు కనెక్ట్ అయి ఉంటాయి దీనికి. ఆ 2 తరాల లైఫ్ స్టైలు ఆయన ఇంగ్లీష్లో రాస్తే నేను దాన్ని తెలుగులో చేశాను. ఇంగ్లీష్లో వార్ఫ్ అండ్ వెఫ్ట్ అన్నాడు, అంటే పడుగు పేక చేనేత భాషలో. అయితే నేను కొంచెం తెలుగులోకి వచ్చినప్పుడు దాన్ని, ఆ ప్రధాన పాత్ర పేరు నారాయణ, క్యారెక్టర్ పేరు. సో నేను నారాయణీయం అని పెట్టాను తెలుగు టైటిల్. దీనికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ముందు మాట రాశారు తెలుగు అనువాదానికి. అది అందులో ఏంటంటే నాకు ఆ భాష, పడుగు పేక అని రాస్తే మనకి చాలామంది ఆ పడుగు పేక అని టైటిల్ పెడితే ముందు అర్థం కూడా కాల చాలామందికి, ఏంటిది ఏంటిది అని. సరే ఇంక ఇట్లా కాదని చెప్పి ఆలోచించగా నారాయణ ప్రధాన పాత్ర కాబట్టి నారాయణీయం అని పెడితే కొంచెం కనెక్ట్ అయ్యారు. ఇది మేజర్, అంటే ఆ పెద్దవాళ్ళ నవల అండి. ఇందాక మేడం గారు చెప్పినట్టు కొంటెబొమ్మ సాహసాలు అనేది పిల్లల నవల. అది ఒరిజినల్గా ఇటాలియన్ భాషలో రాశారు, ఎప్పుడో 1800 1700 చిల్లరలో. ఇప్పుడు నేను 1989 90 మధ్యలో ఫస్ట్ టైం చదివాను ఆ పుస్తకాన్ని. అప్పుడే నేను అనువాదాల్లోకి కొత్తగా ప్రవేశిస్తున్న కాలం అనమాట. సో ఆ పుస్తకం చేతికి రాగానే బాగా చదువుకుంటూ వెళ్ళిపోయి నాకు బాగా నచ్చేసింది అంతాను. ఆ, వాళ్ళ ఆ పుస్తకంలో ఇచ్చిన పబ్లిషర్స్కి నేను ఎయిర్ మెయిల్ పెట్టాను, ఇట్లా నేను తెలుగులో చేయాలనుకుంటున్నాను దీన్ని అని ఉత్తరం రాస్తే, అంటే అప్పట్లో ఈమెయిల్స్ ఇవన్నీ లేవు. వాళ్ళు ఒక నెల తర్వాత నాకు రిప్లై ఇచ్చారు, ఇది కాపీరైట్ పరిధిలో లేదు, మీరు చేసుకోవచ్చు అనువాదం అని చెప్పి. అట్లాగా దాన్ని అనువాదం చేసిన తర్వాత నాకు ఆ టైంలోనే మురళి గారు, కస్తూరి మురళీకృష్ణ గారు పరిచయం నాకు. ఆ మురళి గారు నాకు మా బాబాయ్ గారు కొలీగ్స్ రైల్వేస్లో, అట్లా పరిచయం అనమాట. మురళి గారు ఫస్ట్ వెర్షన్ అంతా చదివి చాలా సూచనలు చేశారు, ఎలా రాయాలి ఎలా రాయాలి అని. అదంతా అయిన తర్వాత పుస్తకం రెడీ, మాన్యుస్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయాక నేను తీసుకెళ్ళి ఒక బాలజ్యోతికి ఇచ్చాను, పబ్లిషింగ్కి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బాలజ్యోతి తీసుకున్నారు. నా మాన్యుస్క్రిప్ట్ వెళ్ళిపోయింది నా చేతిలోంచి. ఆయన చిదంబరం గారని అప్పట్లో బాలజ్యోతి వ్యవహారాలు చూసేవారు, ఆయన ఆర్టిస్ట్ కూడా. సో ఆయన ఫస్ట్ స్కెచెస్ వేసి నాకు చూపించారు, ఇలా ఉంటుంది బొమ్మ మీ దానికి అని. నేను చాలా సంతోషపడ్డా, బాగుంటుంది బాగా వస్తుంది అని. ఇది జరిగిన 1.5 మంత్కి ఆంధ్రజ్యోతి మొత్తం లాకౌట్ అయిపోయింది, పూర్తిగా అన్ని ఆంధ్రజ్యోతికి సంబంధించిన అన్ని సంస్థలు మూతపడ్డాయి.
దాదాపు ఇంకా చాలా రోజులు 7-8 ఏళ్ళు గడిచినట్టుంది అట్లాగా. ఆ, పోయింది ఇంకా నవల, నేను ఆశ వదిలేసుకున్నాను. ఒకరోజు మళ్ళీ తెరిచాక కొత్త పేరుతో ఓపెన్ అయిన తర్వాత బాలజ్యోతి ఆపేశారు. నవ్య జ్యోతి మాస వారపత్రిక నవ్య పేరుతో వచ్చింది. ఆ టైంలో ఒకసారి చిదంబరం గారు అనుకోకుండా కలిశాను వారిని. కలిస్తే ఆయన నాకు లక్కీగా నా మేనుస్క్రిప్ట్ నాకు ఇచ్చేశారు. అది ఉంది. అంటే అప్పట్లో మనకి జిరాక్స్ చేసి పెట్టుకోవాలి, స్పేర్ కాపీ ఉంచుకోవాలన్నంత కూడా తెలియదు. లక్కీగా అది ఇస్తే సరే బాగుంది అనుకుని దాన్ని అప్పటికప్పుడు జిరాక్స్ తీయించుకుని ఇంకో సెట్టు భద్రపరుచుకున్నాను. తర్వాత ఇంకొకటి విజయవాడ నుంచి ఒక మ్యాగజైన్ వచ్చిందండి పిల్లలది, దానికి పంపించాను. వారు కూడా యాక్సెప్ట్ చేసేసారు. డిటిపి చేయించానని చెప్పారు నాకు, డిటిపి చేయించేశానని. తర్వాత మరి ఏమైందో తెలియదు, కొన్ని వ్యక్తిగత సమస్యలు వచ్చి ఆయన పబ్లిషర్ కమ్ ఎడిటరు మన పుట్టపర్తి వెళ్ళిపోయారు, ఇక్కడ అన్నీ వదిలేసి. అట్లా ఇంకొక 2-3 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత ఒకరోజు అనుకోకుండా పీకాక్ క్లాసిక్స్ గాంధీ గారితో పరిచయం ఏర్పడ్డాక ఇట్లా ఆయన అడిగారు ఏదైనా నవల అనువదించి ఇస్తే మాకు అంటే, అప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ ఇట్లా అనువదించిన నవల ఉందండి స్క్రిప్ట్ నా దగ్గర అంటే, సరే ఇవ్వు చూస్తాను అన్నారు. సరే వారికి ఇచ్చాను. వారికి ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 4-5 ఏళ్ళు పట్టింది అది పుస్తక రూపంలో రావడానికి. అంతకన్నా ముందు ఇంకా కొంచెం ఆ, చాలా విశేషమైన ఘటన ఒకటి ఉందండి. ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో పిల్లల సెక్షన్ ఉండేది. అందులో ఏమైనా వేస్తారేమో అని చెప్పి నేను పట్టుకెళ్ళి నవల ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు ఉద్యోగం మారి నేను విజయనగరం వెళ్ళిపోయాను. ఇక్కడ లేను, ఇంకా హైదరాబాద్లో లేను. ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఆంధ్రభూమి వాళ్ళు జస్ట్ వేసుకోమని చెప్పడానికి 11 ఏళ్ళు తీసుకున్నారండి. అబ్బా 11 ఇయర్స్. 11 ఇయర్స్లో ఒరిజినల్గా ఆయన మొదటి రోజు నా దగ్గర నుంచి తీసుకుని ఎక్కడైతే పెట్టారో అది దాదాపుగా అక్కడే ఉంది. 11 ఏళ్ల తర్వాత నేను వెళ్ళి బలవంతంగా అడిగి తీసుకుంటే. సో అట్లా నానా రకాల అవస్థలు పడి నేను 99లో రాస్తే అది 2011లో వచ్చిందండి పుస్తకం. అదే పుస్తకం బాగా పుస్తక రూపంలోకి వచ్చాక బాగా క్లిక్ అయిందండి. చాలామంది పిల్లల స్కూళ్ళలో చదివించడం, దాన్ని నాకు మెసేజ్లు పెట్టడం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. ఆ రకంగా తృప్తి. తర్వాత ఈ మధ్య రీసెంట్గా మంచి పుస్తకం వాళ్ళకి అనువదించానండి ఒక నవల. ఇది కొంచెం పెద్ద పిల్లలకి, అంటే 6th 8th 9th 10th పిల్లల కోసము. ఆ, కొండలలో వింతలు అని. అది కూడా బాగా మంచిగా అయింది. తర్వాత డాక్టర్ చిత్తరు మధు గారు అని, ఆయన సైన్స్ ఫిక్షన్ రాస్తుంటారు ఎక్కువ, మన సంచిక రైటర్ కూడాను. ఆయన రాసిన 2 నవలలు నేను తెలుగులోకి అనువదించానండి, సైన్స్ ఫిక్షన్ నవలలు. ఇప్పుడు ఒక నడుస్తోంది సంచికలో, వారపత్రికలో సైన్స్ ఫిక్షన్ ఒకటి అనువదిస్తున్నాను. ఢిల్లీలో ఉండే ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు ఒక ఆవిడ రాశారు, సాధనా శంకర్ అని. అది కూడా సైన్స్ ఫిక్షన్ నవల. తెలుగులో నేను ఆరోహణ పేరుతో అనువదిస్తున్నాను. ఇది ప్రస్తుతానికి నా నవలలు, అనువాదాలు ఇది. ధన్యవాదాలు సార్. మీ సాహితీ ప్రస్థానం, మీ రచనా వ్యాసం కూడా బాగుంది. ఈనాటి కార్యక్రమంలో సాంకేతిక సహకారం ఇవ్వడం, మీ అనుభవాలు పంచుకోవడం చాలా సంతోషం. కొంచెం అంటే అంత సమయం తీసుకుంటారా సార్ చెప్పడానికి కూడా? ఇదొక కొత్త కోణమే. అమ్మో, లేదండి ఎందుకంటే ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. మనమే ఫేస్బుక్ లో పెట్టుకోవచ్చు, మనమే అంటే వికీపీడియా దీంట్లో. ఎంత అవకాశాలు ఉన్నా మనకి నెగిటివ్ వచ్చే అంత ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అండి. కంటెంట్ తీసేసుకోవడం, యథేచ్ఛగా తీసేసుకోవడం చాలా ఎక్కువైపోయింది. ఫేస్బుక్లో పెడితే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే అదేనండి, ఎవరో తీసేసుకుంటారు, వాళ్ళ పేరు మీద వేసేసుకుంటున్నారు. మనకి ఎగ్జాంపుల్ జిఎస్ లక్ష్మి గారి కథ ఉంది ఒకటి, చాలా బాగా వచ్చిన కథ. ఆవిడ పేరు లేకుండా కొన్ని వేల మంది వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అయింది అది. అవును అవును, విన్నాను నేను. సంతోషం సార్, చాలా చాలా ధన్యవాదాలు. ఈనాటి ఇంకా ఎవరు ఏమి మాట్లాడడం ఇది లేదు కదా, 1 hour అయింది. మరి అమ్మా, మేడం భానుమతి మేడం, నమస్కారం మేడం ముగించుకుందామా కార్యక్రమాన్ని? ఇంకెవరైనా ఇది మనకంతా రికార్డుగా కూడా అడగదలుచుకుంటే తర్వాత అడగచ్చు. అందిస్తారు మేడం, మనం చూసుకోవచ్చు. చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ఎప్పుడైనా ఏమైనా అవకాశం ఉంటే మీరు సమయం ఇస్తే ఫోన్ లో కూడా మేము మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా మీ సూచనలు మేము తీసుకుంటాం మేడం. మీ నవలలు కూడా మేము తప్పకుండా చదువుతామండి. నమస్కారం మేడం. మాట్లాడచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసినట్లుగా ప్రకటిస్తున్నామండి. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి.